ఇప్పుడే అందిన వార్త. మాజీ ఎమ్మెల్యే కుమార్తెలకు ఘోర రోడ్డు ప్రమాదం, తీవ్ర గాయాలు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు. అసలు ఏం జరిగింది చూస్తే, భాగ్యనగర్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం రాత్రి ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు కూడా అంటే అక్షర అలాగే దిశిర కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు కారులో ఉన్న మరో యువకుడు అభిరామరెడ్డి, డ్రైవర్ అరికపూడి దుర్గాసాయి కూడా గాయాల పాలయ్యారు. నార్సింగి పరిధిలోని తెలంగాణ పోలీస్ అకాడమీ టీజీపీఏ జంక్షన్ దాటుతున్న సమయంలో రాత్రి 8:52 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు ముందు వెళుతున్న ఒక డీసీఎం వాహనాన్ని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ముందు వెళుతున్న డీసీఎం వాహనం టైర్ అకస్మాత్తుగా ఊడిపోవడంతో అది ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోయింది. అయితే వెనక నుంచి వేగంగా వస్తున్న ఫార్చునర్ కారును డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో అది అక్కడ ఆగిపోయిన డీసీఎం వ్యాన్ అయితే కనుక బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద దాటికి ఈ ఫార్చునర్ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి అయితే తరలించారు. పెద్ద కుమార్తె అక్షరకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అయితే అందజేస్తున్నారు. చిన్న కుమార్తె దిశరకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న అక్షరను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నార్సింగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనం అకస్మాత్తుగా ఆగిపోవడం, వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.